ఓకేమా? ప్రీవియస్ క్లాస్ లో ఫంక్షన్ ఓవర్లోడింగ్ చూసాము. ఫంక్షన్ ఓవర్లోడింగ్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ మా? ఏమైనా డౌట్స్ ఉందా? నో సార్. ఓకే, సైమల్టేనియస్ గా మనం అప్పుడు కన్స్ట్రక్టర్ లో పారామీటరైజ్ కన్స్ట్రక్టర్, ప్రీ కన్స్ట్రక్టర్, నెక్స్ట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. ఎందుకు ఓవర్లోడింగ్ మనం ఈ క్లాస్ లో చూసుకుంటున్నాం అంటే యు వాంట్ టు నో వాట్ ఈస్ మెన్ బై ఓవర్లోడింగ్. అందుకే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అయినాక మనం కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ చూసుకుంటే ఈజీగా అర్థమవుతుందమ్మా. నెక్స్ట్ సి వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. సైమల్టేనియస్లీ సేమ్ సిమిలర్ లైక్ ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఎట్లా ఉంటుందో సేమ్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ కూడా అట్లే ఉంటుందమ్మా. అందుకే ఫంక్షన్ ఓవర్లోడింగ్ అయినాక మనం కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ టాపిక్ తీసుకున్నాం. సి వాట్ ఈస్ ద కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్? నథింగ్ బట్ అన్ కన్స్ట్రక్టర్ క్యాన్ బి ఓవర్లోడ్ ఇన్ ఏ సిమిలర్ వే యాజ్ ఏ ఫంక్షన్ ఓవర్లోడింగ్. అంటే ఫంక్షన్ ఓవర్లోడింగ్ ఎట్లా జరిగిందో యాజ్ ఇట్ ఈస్ మనము అట్లే ఈ ఫంక్షన్ ఓవర్లోడింగ్ లో ఎందుకు ఫంక్షన్ ఓవర్లోడ్ చేస్తున్నామా? సి నిన్న ఫర్ ఎగ్జాంపుల్ యాడింగ్ వాల్యూ, ఫస్ట్ వాల్యూ ముందర యాడ్ చేసినాము, వాల్యూ తర్వాత యాడ్ చేసినాం అంటే డబుల్ యాడింగ్, దాన్ని ఓవర్లోడింగ్ అంటాం. ఇజ్ ఇట్ క్లియర్? ఓవర్లోడింగ్ నథింగ్ బట్ అంటే మనకు వాల్యూస్ ని డబుల్ టైమ్స్ యాడ్ చేస్తుంది. ఓకేనా? నిన్న ప్రోగ్రామ్ ఎగ్జాంపుల్ గుర్తుందా లేదమ్మా? ఎస్టర్డే ప్రోగ్రామ్ లో we have discussed the function overloading అన్నాం. వాట్ ఈస్ మెన్ బై ఫంక్షన్ ఓవర్లోడింగ్? ఫంక్షన్ ఓవర్లోడింగ్ నథింగ్ బట్ వాట్ ఈస్ ద ఆపరేటర్. మనకు ఆపరేటర్ ఏం చేస్తుంది? 20+1 ఆర్ 15+1 ఇచ్చిన జస్ట్ ఆపరేటర్ 1 యాడ్ చేయాలి. 5+1 ని మన ఫైనల్ రిజల్ట్ 5+1 కావాలి. దట్ ఈస్ ఫంక్షన్. యాక్చువల్ గా ఫంక్షన్ ఓవర్లోడింగ్ అన్నప్పుడు ఏం చేస్తుంది? మనకు ఫంక్షన్ +1 తో యాడ్ అయింది, మళ్ళీ +1 యాడ్ చేసినాక మళ్ళీ ఇంకొక +1 యాడ్ కావాలి. అప్పుడు సేమ్ ఫంక్షన్ రిపీటెడ్ టైమ్స్ వీఆర్ యూజింగ్ సైమల్టేనియస్లీ. అంటే ముందు ఒక యాడింగ్ చేస్తున్నాము, దాని తర్వాత ఒక యాడింగ్ చేసేదాన్ని మనం ఓవర్లోడింగ్ అంటాము. దట్ ఈస్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్. సేమ్ సిమిలర్ లైక్ దట్ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. వాట్ ఈస్ ఓవర్లోడింగ్? ఓవర్లోడెడ్ కన్స్ట్రక్టర్ హ్యాస్ ద సేమ్ name of the class but the different number of arguments depending upon the number and the types of argument passed to the corresponding constructor is called the constructor overloading. Okay, let me see example of the constructor overloading. అంటే కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ ఎట్లుంటుంది అనేసి మనము లైవ్ ఎగ్జాంపుల్ చూస్తామా, then only you can understand easily. Okay, see this example, how the constructor overloading is working here. See, here I am creating a class that is a person. See the movement of cursor. మౌస్ యొక్క మూమెంట్ చూడండి, అంటే ఎక్కడ నోట్ చేస్తున్నానో దాని క్లాస్. I am creating the class. ఈ క్లాస్ నేమ్ ఏమి ఇచ్చినానమ్మా? క్లాస్ నేమ్ ఏమి ఇచ్చినాను? వాట్ ఇస్ ద క్లాస్ నేమ్ మా? పర్సన్ సార్. వెరీ గుడ్. క్లాస్ నేమ్ పర్సన్ ఇచ్చినాము. వేరాస్ ద క్లాస్ ఒక ఫంక్షన్ ఏమవుతుంది? ఇంటీజర్ ఏజ్. ఇంటీజర్ అనే చోట్లో ఏజ్ అని వేరియబుల్ డిక్లేర్ చేసినాను. ఏమంటే డేటా ఎక్కడ స్టోర్ చేస్తాను అంటే ఏజ్ లో స్టోర్ చేస్తాను, ఇంటీజర్ లో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ హియర్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లాస్ హ్యాస్ బీన్ క్రియేటెడ్. పబ్లిక్ క్లాస్ constructed with no argument. Here constructor has been created but here there is no argument. అంటే ఇక్కడ క్లాస్ పర్సన్ నెక్స్ట్ ఇంటీజర్ అనేది ఏజ్, వాడొక ఏజ్ 20. అగైన్ కన్స్ట్రక్టర్ విత్ అన్ ఆర్గ్యుమెంట్. వాట్ ఈస్ ద ఆర్గ్యుమెంట్? హియర్ కన్స్ట్రక్టర్ విత్ నో ఆర్గ్యుమెంట్. ఓకేనా? అక్కడ జస్ట్ నేను డిక్లరేషన్ చేస్తున్నాను, బట్ హియర్ నో ఆర్గ్యుమెంట్. హియర్ హ్యావింగ్ ఏ ఆర్గ్యుమెంట్. వెరాస్ పర్సన్ ఇంటీజర్ ఏ అంటే ఇంటీజర్ ఏ అంటే ఏమి, దాని యొక్క వాల్యూ ఏమో నాకు ఏజ్ లో కావాలి. ఏజ్ అన్నప్పుడు ఆటోమేటిక్ గా ఇంటీజర్ వాల్యూలో ఏం వాల్యూ స్టోర్ చేస్తున్నారో అది ఆటోమేటిక్ ఏజ్ యొక్క వాల్యూ అవుతుంది. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ రిటర్న్ ద ఫంక్షన్ అండ్ సీ ద మెయిన్ ఫంక్షన్స్. సి పర్సన్ 1 కన్స్ట్రక్టర్ అంటే మనకి ఏమా ఒకటే, జస్ట్ బేస్ చేసుకునేసి మనము
ఆటోమేటిక్ గా ఫంక్షన్ డిక్లరేషన్ ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చు, ఆబ్జెక్ట్ క్లియర్ చేసుకోవచ్చు. మన క్లాస్ ని బేస్ చేసుకునే ఆబ్జెక్ట్ ఫంక్షన్స్ ఎట్లా క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ థింగ్ సి హియర్ ఒక్కసారి ఎగ్జిక్యూట్ అవుతుందమ్మా. ఎక్కడ నుంచి ఇక్కడ పర్సన్ integer a constructor has been created. Again I am creating the person2. Is it clear? నేను ఇక్కడ ఏమి ఆర్గ్యుమెంట్ ఇవ్వడంలా, దాని ఒక ఇది చేయడంలా. ఓవర్లోడింగ్ అంటే ఏమి, ఇక్కడ ఒక్కసారి మనము ఆర్గ్యుమెంట్ ఓకేనా. నెక్స్ట్ డిక్లరేషన్ పాస్ చేస్తున్నాం. వాట్ ఇస్ మై ఆర్గ్యుమెంట్? పర్సన్ ఏజ్, పర్సన్ ఎంత, ఏజ్ ఎంత, పర్సన్ యొక్క వాల్యూ ఏజ్ 20 ఇచ్చిన అనమాట. దిస్ ఇస్ మై ఫస్ట్ ఫంక్షన్. అంటే నెక్స్ట్ ఫంక్షన్ కి నేను ఎక్కడ కానీ ఇవ్వడంలా. సి ఇంటీజర్ మెయిన్ person1 ఓకేనా. ఇక్కడ person1 యొక్క వాల్యూ ఎంత, దాంట్లోనే person2 యొక్క వాల్యూ 45 అని ఇస్తున్నాం. నెక్స్ట్ సీ ద అవుట్పుట్. person1 యొక్క ఏజ్ 20 అయినప్పుడు person2 యొక్క ఏజ్ 45. ఇక్కడ ఒక్కదానికి ఆర్గ్యుమెంట్ ఇచ్చిన అనమాట. సెకండ్ దానికి ఆర్గ్యుమెంట్ ఏమి ఇవ్వాలి, జస్ట్ ఐఎమ్ కాలింగ్ ద ఫంక్షన్. ఇక్కడ ఉండే ఫంక్షన్ ని కాల్ చేస్తున్నాను, డైరెక్ట్ గా వాల్యూ ఇచ్చేస్తాను. దట్ ఈస్ ద ఫంక్షన్ ఓవర్లోడింగ్, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్. సీ ద output ma person1 age is 20, person2 age is 45. If you change that age, suppose 40, that is the person1. ikkada person1 oka age, see the person2 oka age 45. I will compile this program again. Okay na, person1 oka age 40 అయినప్పుడు person2 oka age 45 అవుతుంది. Is it clear? మనం డిక్లరేషన్ ఇక్కడ ఏం కండిషన్స్ ఇవ్వలేదు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. జస్ట్ ఓవర్లోడింగ్ ద కన్స్ట్రక్టర్. దిస్ ఈస్ ద కన్స్ట్రక్టర్. అంటే ఫౌండేషన్, జస్ట్ ఫౌండేషన్ బేస్ చేసుకొని మనము వాల్స్ రైజ్ చేస్తాం. సేమ్ థింగ్ ఇక్కడ క్లాస్ పర్సన్, ఐ హావ్ డిక్లేర్డ్ ద క్లాస్ ఫంక్షన్. క్లాస్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్. క్లాస్ డిక్లేర్ అయినప్పుడు ప్రైవేట్ నథింగ్ బట్ అన్ ఇంటీజర్ ఏజ్. ఏజ్ అనేది న్యూమరిక్ వాల్యూలో స్టోర్ చేస్తున్నాను. ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ క్లాసెస్ ఉన్నాయి. వెరాజ్ ద ఫస్ట్ కన్స్ట్రక్టర్ ఏమవుతుంది, ఏజ్ ఇక్కడ ఉండే ఏజ్ యొక్క వాల్యూని తీసుకొస్తుంది. సెకండ్ దానికి చూడండి, హౌ సింప్లీ ఐఎమ్ ఓవర్లోడింగ్ దిస్ కన్స్ట్రక్టర్. అంటే person1 లో ఉండే డేటా ఓకే 40, person2 కి నేను ఎక్కడ కానీ ఇంటీజర్ కానీ దానికి ఏజ్ కానీ స్టోరింగ్ ఎక్కడ స్టోర్ చేయడం లేదు మా. సీ ద కన్స్ట్రక్టర్ విత్ అన్ ఆర్గ్యుమెంట్. సీ హియర్ పర్సన్ క్లాస్, వెరాజ్ person1 person2 person2 యొక్క వాల్యూ ఏజ్ 45 ఇస్తున్నా. 45 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే సేమ్ కన్స్ట్రక్టర్ 2 సార్లు రిపీట్ అవుతుంది. ఫస్ట్ టైం అయితే ఒక్కసారి మనం కన్స్ట్రక్టర్ లో దాని యొక్క కండిషన్స్ మొత్తం ఇస్తున్నాం. అదేలాగా కాపీ కావాలంటే ఏం చేయాలంటే ఆ కన్స్ట్రక్టర్ ని యూజ్ చేసి చేసేదంటే మనం ఓవర్లోడింగ్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? ఈ ప్రోగ్రామ్ లో ఏదైనా డౌట్స్ ఉందా? మిమ్మల్ని నో సార్. see this is the constructor overloading ma. How the program has executed అంటే మనం ఆ ప్రోగ్రామ్ చేసిన దాన్నే ఎట్లా వర్క్ అయింది. ఇన్ దిస్ ప్రోగ్రామ్ we have created a class that is person. ఓకేనా, పర్సన్ అనేవాడు క్లాస్ ను మనం క్రియేట్ చేసినామా. that has a single variable that is age. ఇంటీజర్ అనేది ఒకటే వేరియబుల్, ఏజ్ అనేది ఇంటీజర్ గా క్రియేట్ చేసినాం. నెక్స్ట్ we have also defined a two constructor that is a function. Person, this is the function. I have created the function. One is a person and another one is a person integer a. Is it clear ma? And ఆ ప్రోగ్రామ్ లో మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేసినామా, one is a person, another one is a person a, integer a. ఇంకొక దాంట్లో కాల్ ఫార్ చేసినప్పుడు a నే కాల్ ఫార్ చేస్తేనే ఈ పర్సన్ టూ కన్స్ట్రక్షన్స్ లో ఒకటి పర్సన్ ఇంకోటి వచ్చి పర్సన్ ఇంటీజర్ a రెండు కన్స్ట్రక్షన్ ఇన్స్టాల్ చేశాను. నెక్స్ట్ when the object person1 is created, the first constructor called we have not passed any argument. Is it clear? Where we are not passed any argument in this person1. This constructor initialize age to 20. That is the
క్లాస్ అంటే ఫస్ట్ ఫంక్షన్ లో ఏం చేస్తున్నామంటే ఏజ్ ఒక వాల్యూ 20 ఇస్తున్నాము, బట్ వీఆర్ నాట్ పాస్డ్ ఎనీ ఆర్గ్యుమెంట్స్. దాంట్లో ఏం ఆర్గ్యుమెంట్స్ కానీ కండిషన్స్ కానీ ఏం పాస్ చేయలేదమ్మా. జస్ట్ ఏజ్ అంతా 20, పర్సన్ ఎవడు 1, ఫస్ట్ పర్సన్ ఏజ్ 20, ఓకేనా, సెకండ్ పర్సన్ ఏజ్ 45. అదర్వైజ్ యూ మే చేంజ్ ద నేమ్ ఆల్సో. నేమ్ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్లాస్ అనే చోట్ల ఇక్కడ మోహన్ అనేసో లేకపోతే తేజ అనో మునీషో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్. క్లాస్ కి మన నేమ్ కూడా వేయొచ్చుమా. వేరాస్ వీఆర్ అసైనింగ్ ద క్లాస్ నేమ్, సేమ్ క్లాస్ ని మనము ఫంక్షన్ లో కాల్ ఫర్ చేసుకోవాలా, ఆబ్జెక్ట్ లో కాల్ ఫర్ చేసుకోవాలా. అదర్వైజ్ ద ప్రోగ్రామ్ షుడ్ నాట్ బి ఎగ్జిక్యూటెడ్. ఇస్ ఇట్ క్లియర్? సి దిస్ కన్స్ట్రక్టర్ ఇన్స్టాలైజ్డ్ ఏజ్ టు 20. ఫస్ట్ దానికి 20 ఇచ్చినాము. వేరాస్ సెకండ్ పర్సన్ when a person 2 is created, the second constructor is called, since we have passed just 45 and an argument. Is it clear? We are not passing first daniki manam emi gaani argument pass cheyadam la, just simply we are installing the integer age yokka value 20, just installing the age. See the whereas the second the person 2 is created, the second constructor is called, since we have passed 45 as an argument, this constructor initializes the age to 45 అంటే దాని ఒక ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నానమ్మా. వేరాస్ ఫస్ట్ పర్సన్ లో నేను ఏం వాల్యూస్ ఇచ్చినాను, పర్సన్ 1 కి ఏమి అవుట్పుట్ వస్తుంది. సి పర్సన్ 1 ఏజ్ ఇచ్చినాను అంతవరకే. ఇక్కడ పర్సన్ 2 లో సింపుల్ గా ఐ హావ్ పాస్డ్ ఓన్లీ 45. కెన్ ఐ షో ద ప్రోగ్రామ్? ఈజ్ ఇట్ క్లియర్? అంటే ఎక్కడెక్కడ ఏమేమి పాస్ చేస్తున్నామని అర్థమైందా? వీ హ్యావ్ క్రియేటెడ్ అ క్లాస్ దట్ ఈస్ అ పర్సన్ నేమ్. పర్సన్ ఎక్కడ పర్సన్ నేమ్ వచ్చింది? పర్సన్ అనేది మనమే క్లాస్ క్రియేట్ చేసినాం కాబట్టి మనకు పర్సన్ అనేది డిక్లేర్ అవుతుంది. డిక్లరేషన్ సే 2 కన్స్ట్రక్టర్స్, దాన్ని కన్స్ట్రక్టర్స్ అంటాము. వన్ ఈస్ అ పర్సన్ అంటే ఈ ఫంక్షన్ ఓపెనింగ్ బ్రాకెట్స్ క్లోజింగ్ బ్రాకెట్స్ అనేదాన్ని ఫంక్షన్ అంటాము. అండ్ అనదర్ వన్ ఈస్ అ పర్సన్ ఇంటీజర్ ఏ అనేసి 2 కన్స్ట్రక్టర్స్ ని డిఫైన్ చేసిన అన్నమాట. వేరాస్ ఫస్ట్ కన్స్ట్రక్టర్ ఏమి, దాని యొక్క పని ఏమి? సి ఫస్ట్ కన్స్ట్రక్టర్ యొక్క పని ఏజ్ ఇంటీజర్ ఏజ్ అనే చోట్ల 20 అనేసి డిక్లేర్ చేసిన. ద వాల్యూ refers to person 1, whereas the person 2 I am passing directly the argument that is the 45. డైరెక్ట్ గా person 2 అనేసి 45 ఆర్గ్యుమెంట్ పాస్ చేస్తున్నాను. దిస్ కన్స్ట్రక్టర్ ఇన్స్టాలైజ్డ్ ఏజ్ టు 45. ఆటోమేటిక్ గా ఎట్లా ఇన్స్టాల్ అవుతుందంటే ఫస్ట్ కన్స్ట్రక్టర్ ని బేస్ చేసుకునేసి సెకండ్ కన్స్ట్రక్టర్ ఆటోమేటిక్ గా ఆ ఏజ్ అనే చోట్ల ఈ న్యూమరిక్ వాల్యూస్ ని ఇన్సర్ట్ చేస్తున్నా. దిస్ ఈస్ ద కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ మా? ఐ వాంట్ టు షో ద ప్రోగ్రామ్. మీకు ఇది అర్థమైందా లేకపోతే మళ్ళీ ప్రోగ్రామ్ ఓల్డ్ ప్రోగ్రామ్ లో ఎగ్జిక్యూట్ చేసింది చూపించాలా? అర్థమైందమ్మా? ప్రోగ్రామ్ చేయండి సార్, అర్థమైంది. ప్రోగ్రామ్ చూడమ్మా. సి ఈ ప్రోగ్రామ్ మనం ప్రీవియస్ గా ఎగ్జిక్యూట్ చేసిందే. ఓకేనా? ఈ పర్సన్ క్లాస్ పర్సన్ నేమ్ ఇచ్చిన. సపోజ్ ఇక్కడ పర్సన్ అనే చోట్ల తీసేస్తున్నా. ఓకేనా? ఏం డిక్లేర్ చేస్తామా? క్లాస్ ఏ అన్న ఇవ్వచ్చు, అదర్వైజ్ క్లాస్ నేమ్ ఏమి ఇచ్చిన అమ్మా? మునీష్. ఓకేనా? క్లాస్ నేమ్ ఈస్ ద మునీష్. జస్ట్ ఐ వుడ్ లైక్ టు కంపైల్ దిస్ ప్రోగ్రామ్. సీ ద ప్రోగ్రామ్. ఎర్రర్ చూస్తున్నారమ్మా? కంపైలింగ్ ఫెయిల్డ్. సీ ద ఎర్రర్ మా. కంపైలింగ్ ఫెయిల్డ్ అంటే పర్సన్ అనేవాడు ఎక్కడ లేదు, బట్ మీరు పర్సన్ ని ఐడెంటిఫై చేస్తున్నారని. అంటే నేను క్లాస్ మునీష్ అనేసి క్రియేట్ చేసినాను. సి హియర్ ఐ యామ్ క్రియేటింగ్ ద పర్సన్ ఈజ్ మునీష్. ఓకేనా? ఎక్కడెక్కడ మనం పర్సన్ అనేసి ఇచ్చినామో అక్కడంతా మునీష్ అనేసి చేంజ్ చేయాలి. ఏమంటే క్లాస్ నేమ్ ఏమ్మా? మునీష్, కాబట్టి మునీషే ఉంటాడు. మీరు క్లాస్ ఏం డిఫైన్ చేస్తారో అదే మనకి ఇక్కడ డిక్లరేషన్ లో కూడా అదే ఉంటుంది మా. Is it clear? Can I compile this program? See, I have compiled successfully executed, whereas person 1 age is 40, whereas person 2 age is 45.
ఇస్ ఇట్ క్లియర్? ఇప్పుడు అర్థమైందా? క్లాస్ అనేది మునీష్ అనేవాడు క్లాస్. ఏమన్నా దిస్ ఈస్ క్రియేటింగ్ బై అస్, మనమే క్రియేట్ చేస్తున్నాం క్లాస్ నేమ్ మునీష్ అయినప్పుడు ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏం పాస్ చేస్తున్నాం చూడండి మా. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ లో కన్స్ట్రక్టర్ విత్ నో ఆర్గ్యుమెంట్స్ అయితే ఏం లేదు, జస్ట్ ఐఎమ్ పాసింగ్ ఇంటీజర్ ఏజ్. ఓకేనా, దాని యొక్క వాల్యూ ఎంత 40. ఎక్కడ స్టోర్ అవుతుంది? మునీష్ అనే క్లాస్ లో స్టోర్ అవుతుంది. మునీష్ అనే క్లాస్ 1 ఏముంటుంది అంటే ఏజ్ అనేది ఇంటీజర్ గా స్టోర్ చేస్తున్నా. అక్కడ ఏజ్ న్యూమెరిక్ వాల్యూస్ కాబట్టి నేను ఇంటీజర్ ఇస్తున్నాను, అక్కడ వాల్యూ 40 ఇస్తున్నా. డైరెక్ట్లీ సీ ద సెకండ్ కన్స్ట్రక్టర్ దట్ ఈస్ నథింగ్ బట్ అన్ మునీష్ 2. ఓకేనా, ఇక్కడ మునీష్ 1 లో ఏమి ఇచ్చినానమ్మా, దానికి ఇంటీజర్ ఇచ్చినాను, మళ్ళీ ఏజ్ ఇచ్చినాను, ఏజ్ లో స్టోర్ చేయమని చెప్తున్నాను. whereas Munish 2 is the second person, I am directly with argument I am passing the value, just I am giving the 45 అన్నప్పుడు ఈ 45 అనేది ఎక్కడ వస్తుంది? పర్సన్ 2 యొక్క ఏజ్. ఓకే, దిస్ ఈస్ ద కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటారు. ఇస్ ఇట్ క్లియర్? am I having any doubts on this? No, sir. Okay, we will go for next program. See, same constructor overloading లోనే ఇంకొక ఎగ్జాంపుల్ చూస్తామా. See, ఈ ప్రోగ్రామ్ లో there is no return values, just we are passing the arguments and without passing the arguments రెండిట్లో చేస్తున్నాము. Same like this we are having a return values. Return values అంటే మనము ప్రీవియస్ కన్స్ట్రక్టర్ లో this is the second example for a constructor overloading ma, but whereas the first program there is no return values, how we are giving the return values in this program we will see ma. అంటే ఫస్ట్ ప్రోగ్రామ్ లో మనం రిటర్న్ వాల్యూస్ లేకుండా డైరెక్ట్ గా ఆర్గ్యుమెంట్ పాస్ చేసి వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాము. whereas in second program here having a return values, where is the values are we are giving return values. See, class room అనేసి క్లాస్ ని క్రియేట్ చేస్తున్నాము. రూమ్ ఇస్ ద క్లాస్. ఓకేనా, యాక్చువల్ గా రూమ్ ఒక సైజ్ కావాలన్నప్పుడు ఏం చేస్తున్నాము, లెంత్ బ్రెత్ ని సేమ్ మనం సేమ్ ఎగ్జాంపుల్ రెక్టాంగిల్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మనం లెంత్ బ్రెత్ హైట్ ఓకేనా, ఏరియా లేకపోతే దాని ఒక ఇది సైజ్ కావాలంటే మనం లెంత్ బ్రెత్ కనుక్కుంటాము, ఆర్ అదర్వైజ్ వీఆర్ గోయింగ్ టు యాడ్ హైట్. ఓకేనా, సీ ద కన్స్ట్రక్టర్ విత్ నో ఆర్గ్యుమెంట్, whereas the length value is 6.9 అన్నప్పుడు breadth value 4.2 we are declaring. No argument అంటేనే మనం డిక్లేర్ చేసేది no argument. ఓకేనా, see constructor with the 2 arguments, ఇక్కడ 2 arguments, whereas a room అంటే రూమ్ ఒకటే క్లాస్ క్రియేట్ చేసినాం, పబ్లిక్ క్లాస్ కి ప్రైవేట్ క్లాస్ కి రూమ్ యాడ్ చేసుకున్నాము. double B it represents double L means length, double B means breadth, whereas the length LB అనేది breadth అనేసి మనం తీసుకుంటున్నాము. here the constructor with one argument, what is this argument means length అన్నప్పుడు ఇక్కడ ఉండే లెంత్ వాల్యూ తీసుకొస్తున్నాం, whereas the breadth అన్నప్పుడు 7.2. ఓకేనా, మనం breadth ఇక్కడ ఉండేది తీసుకుంటున్నాం. see the double calculation area, double calculate the area calculate అంటేనే length into breadth అంటేనే area అనే క్యాలిక్యులేట్ ఉంది. whereas the room 1 and room 2, here I am passing the 2 values. one is room 1 అన్నప్పుడు పైన దీని యొక్క వాల్యూస్ వస్తుంది, and room 2 అన్నప్పుడు I am not passing any argument here, just I am passing the values, that is 8.2 and 6.6. next room 3 అంటే ప్రీవియస్ దాంట్లో ఓన్లీ 2 కన్స్ట్రక్టర్స్, హియర్ హ్యావింగ్ ఏ 3 కన్స్ట్రక్టర్స్, అంటే ఒకటి అంటే 1+1 అంటే ఒక కన్స్ట్రక్టర్ ఒక పని చేస్తుంది, ఇంకొక పని చేస్తుంది, నెక్స్ట్ థర్డ్ వన్ ఇంకొక పని చేస్తుంది, ఇట్లా 1 by 1 సేమ్ ఫంక్షన్ ఒకే ఆర్గ్యుమెంట్ లో 3-4 ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసేదాన్ని మనము కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాము. ప్రీవియస్ దాంట్లో ఫంక్షన్ ఓవర్లోడింగ్ నథింగ్ బట్ ఒకే ఫంక్షన్ రిపీటెడ్ టైమ్స్ చేసేదాన్ని ఓవర్లోడింగ్, సింపుల్.
ఓకేనా, మీరు డోంట్ గెట్ కన్ఫ్యూజ్. కెన్ ఐ కంపైల్ దిస్ ప్రోగ్రామ్? See, 1, 2, 3. One is when no argument is passed, 28.9. When argument is passed, that is 82, 82.6.6. When breadth is fixed, 7.2 and 8.2. See the values. Okay na? అంటే ఫస్ట్ దానికి ఏమి ఇచ్చినాను, 6.9 into 4.2 ఇచ్చినాను అనమాట. whereas 8.2 into whereas 8.2 into 6.2 అంటే 8.2 into 6.6. this is the passed area of the room. whereas 28.98 అనేది 6.9 into 4.2. this is the first value, and second value is the 54.12. whereas 8.2 అన్నాను, నెక్స్ట్ 6.6 అయినా, బట్ నాకు వాల్యూ ఏమి 54.12 ఎక్కడి నుంచి వచ్చింది? see, this is the room 2. here I am assigning the room 2 ఒక వాల్యూ ఇంటూ చేపిస్తున్నా. whereas the room 3, that is 8.2 వరకే ఇచ్చినానమ్మా, కానీ నాకు 59.4 ఎట్లా వచ్చింది? ఓకేనా, ఇక్కడ లెంత్ ఒక వాల్యూ ఇస్తున్నాను, ఆటోమేటిక్గా బ్రెత్ ఒక వాల్యూ క్యాలిక్యులేట్ చేసి మనకి దిస్ ఇస్ ద రిటర్న్ వాల్యూ పాస్. ఇస్ ఇట్ క్లియర్? క్లియర్ అమ్మా? అర్థమైందమ్మా? సార్. మనీష్, see this example. అంటే మనం అక్కడ ఎట్లా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసినాము, ఎట్లా కన్స్ట్రక్టర్స్ అసైన్ చేసినాము అనేసి ఇక్కడ చూస్తాము. విల్ సీ ద వాల్యూస్. see ఇక్కడ క్లాస్, when I have created the class, ఇక్కడ ఏమి క్లాస్ అనేది, క్లాస్ యొక్క నేమ్ ఏమా, క్లాస్ నేమ్ ఈస్ రూమ్. ఇస్ ఇట్ క్లియర్? రూమ్ అనేది క్లాస్ నేమ్. when room 1 is created, the first constructor is called, that is length is installed to 6.9 and breadth is installed to 4.2. clear amma? class create చేసిన అంటే previous program there is no return values. here having I am creating class name person ఇచ్చినాను. నెక్స్ట్ మనం ప్రోగ్రామ్ లో చూసేటప్పుడు మునీష్ అంటే డోంట్ గెట్ కన్ఫ్యూజ్, అంటే పర్సన్ ఈస్ నాట్ ఏ కీవర్డ్. మనం పర్సన్ అనేసి ఇవ్వాలని రూల్ లేదు, మీకు ఈజీ టు ఐడెంటిఫై. మీరు ఏ ప్రోగ్రామ్ చేసినా కానీ ప్రోగ్రామర్ కోడింగ్ రాసేవాడు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఓకేనా, అదర్వైజ్ ఇట్ మే క్రియేటింగ్ ఏ కాంప్లికేటెడ్ అంటే మనకి ఏం అర్థం కాదు, ఎంత ఫ్లో చార్ట్ లో డయాగ్రామ్స్ ఉన్నా కూడా అర్థం కాదు అనమాట. సేమ్ ఈ ప్రోగ్రామ్ చూడండి, సిరీస్ ప్రోగ్రామ్. when I am created a class name is room. ఓకేనా, రూమ్ ఓకే క్లాస్ నేమ్ మా. మీకు రూమ్ 1 కానీ రూమ్ 2 కానీ రూమ్ 3 కానీ ఎక్కడైనా క్రియేట్ చేసినామా? I have created only one class, that is the class name is room. రూమ్ వరకే క్రియేట్ చేసిన అంటే రూమ్ లో నుంచి రూమ్ 1, రూమ్ 2, రూమ్ 3 అంటే దాంట్లో నుంచి ఎక్స్టెన్షన్ వచ్చేదాన్నే మనం కన్స్ట్రక్టెడ్ అంటాము.
ఒకే ఫంక్షన్ ని రిపీటెడ్ టైమ్స్ చేసేదాన్ని కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ అంటాం. Is it clear, ma? See, when I am created a class name, and the room 1 is created, the first constructor is called. The first constructor is called length. Length is installed to 6.9 and the breadth is installed to 4.9. That is the value which is given by us. మనమే ఏం వాల్యూ ఇస్తున్నాం? లెంత్ యొక్క వాల్యూ, బ్రెడ్త్ యొక్క వాల్యూ ఎంతో మనమే డిక్లేర్ చేస్తున్నామా? ఓకేనా? మనం ఈ డిక్లేర్ చేసేదాన్ని ఇన్స్టాల్డ్ ద వాల్యూస్ ఆఫ్ ద లెంత్, సేమ్ థింగ్ బ్రెడ్త్ అండ్ బ్రెడ్త్ అన్నమాట. దట్ ఈస్ ద రూమ్ 1. రూమ్ 1 యొక్క పని ఏమి? లెంత్ 6.9 అండ్ బ్రెడ్త్ 4.2 అనేసి ఇన్స్టాల్ చేస్తాం. whereas the room 2 is created, the room 2 is created అంటే రూమ్ 2 ఎక్కడి నుంచి క్రియేట్ చేసినాం? సేమ్ ఆ క్లాస్ లో నుంచే, ప్రైవేట్ పబ్లిక్ క్లాస్ లో నుంచి మనం రూమ్ 2 అనేది క్రియేట్ చేసాం. ఇది ద కనెక్టర్. రూమ్ 1 అంటే ఆటోమేటిక్ ఏమవుతుందంటే రూమ్ రెఫర్స్ టు క్లాస్ నేమ్. ఓకేనా? రూమ్ 2 రెఫర్స్ టు which is the constructor you are going to instalize. Next, room 2 is also where it is refers ma. మనము క్లాస్ లో ఈ క్లాస్ నేమ్ ఏం చేస్తున్నామా? రూమ్ వరకే. రూమ్ 1 అంటే ఆటోమేటిక్ ఎక్కడ రెఫర్ అవుతుంది? మీరంతా ఇప్పుడు చందు ఉన్నాడు. చందు ఎక్కడ ఉన్నాడు అంటే ఏమంటాడమ్మా? ఏ క్లాస్ లో ఉన్నాడంటే వేర్ ఇట్ హీస్ రెఫర్స్. చందు చెప్పండి సార్. చందు ఇప్పుడు చందు ఉన్నాడు అంటాము. చందు ఏ క్లాస్ సంబంధించినాడు మా? నీ యొక్క క్లాస్ సెక్షన్ ఏమి? సెకండ్ బీకామ్ వీడియో ఆన్ చేసి సెకండ్ బీకామ్ సిఏ. మునీష్ మునీష్ మా తేజ సార్. మా ఇప్పుడు యాక్చువల్ క్లాస్ అంటే నథింగ్ బట్ ఆల్ ఆర్ బిలాంగ్స్ టు సెకండ్ బీకామ్ సిఏ అమ్మ. మీరంతా సెకండ్ బీకామ్ సిఏ అనేది మీ యొక్క క్లాస్. ఓకేనా? క్లాస్ లో నుంచి 1-to-1 కనెక్టివిటీ. మునీష్ కావచ్చు, తేజ కావచ్చు, చందు, హేమంత్ కుమార్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నేమ్స్. అంటే వీళ్ళంతా ఎక్కడి నుంచి క్రియేట్ అవుతున్నారమ్మా? మీరంతా ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ యొక్క బ్యాక్గ్రౌండ్ ఏమి? కాలేజీలో మీరు రెఫర్ చేయాలి, ఎక్కడ రెఫర్ చేయాలా? సెకండ్ బీకామ్ సిఏ. ఐఎమ్ గోయింగ్ టు రెఫర్ సెకండ్ బీకామ్ సిఏలో చూస్తే మీరంతా లాగిన్ అయింటారు అనమాట. దట్ ఈస్ ద క్లాస్. సేమ్ లైక్ దట్ హియర్ ఆల్సో ఐఎమ్ అసైనింగ్ ద క్లాస్. దట్ ఈస్ నథింగ్ బట్ అన్న రూమ్ ఇస్ ద క్లాస్. ఓకేనా? రూమ్ అనేది క్లాస్ అయినప్పుడు రూమ్ క్లాస్ అయినప్పుడు రూమ్ 1 ఎక్కడి నుంచి వచ్చిందమ్మా? ఆ రూమ్ లో నుంచే రూమ్ 1 రెఫర్ చేస్తుంది. సేమ్ లైక్ దట్ రూమ్ 2, రూమ్ 3 కూడా ఐఎమ్ క్రియేటింగ్ ద కన్స్ట్రక్టర్. దిస్ ఈస్ ద ఫస్ట్ కన్స్ట్రక్టర్. అండ్ what is the second constructor? When I am creating a room 2 is created, the second constructor is called. We have passed the arguments, that is nothing but an 8.2 and 6.6 is the length is installed to the first argument. First argument ఏమైంది? 8.2 and the breadth is installed to 6.6. That is the first argument. Where is the first argument అంటే ఫస్ట్ రూమ్ ఉంది కదమ్మా. రూమ్ యొక్క సైజ్ ఇది. లెంత్ బ్రెడ్త్ డిక్లేర్ చేసినాను. Whereas the second argument I am passing 8.2 into 6.6 is the second argument. When I am creating a room 3 is created, the third constructor is called. We have passed one argument, that is 8.2 is the length. Length is installed to the argument 8.2. Okay. Breadth is installed to the 7.2 by default. Is it okay? Whereas I am passing 8.2 అనేది సెకండ్ దానికి ఇన్స్టాల్ చేస్తున్నాను. మా థర్డ్ దానికి నేను బ్రెడ్త్ ఇన్స్టాల్ చేయడంలా. వేరాస్ సెకండ్ దానికి ఫస్ట్ దానికి ఇన్స్టాల్ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను లెంత్ బ్రెడ్త్ ఇన్స్టాల్ చేసినాను, దాని ఒక వాల్యూ ఇస్తుంది. వేరాస్ సెకండ్ దానికి లెంత్ బ్రెడ్త్ ఒక సైజ్ మార్చిన. సీ ద డిఫరెన్సెస్. అంటే రిటర్న్ వాల్యూస్ ఎట్లుంటుందంటే ఫస్ట్ ప్రోగ్రామ్ లో మీకు రిటర్న్ వాల్యూస్, వేరాస్ హియర్ సెకండ్ ప్రోగ్రామ్ దర్ ఈస్ హ్యావింగ్ ఎ రిటర్న్ వాల్యూస్. వేర్ ఇస్ ద రిటర్న్ వాల్యూస్? సి ఇక్కడ లెంత్ బ్రెడ్త్ డిక్లేర్ చేసినాము. సెకండ్ కన్స్ట్రక్టర్ లో లెంత్ బ్రెడ్త్ డిక్లేర్ చేసినాను. వేరాస్ ద థర్డ్ దానికి ఐఎమ్ డిక్లేరింగ్ ఓన్లీ ద బ్రెడ్త్ ఆఫ్ ద సైజ్ 7.2. అంటే దీని యొక్క లెంత్ ఎక్కడి నుంచి తీసుకుంటుంది? డిఫాల్ట్ గా ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ 8.2 బ్రెడ్త్ లెంత్ సైజ్. ఎక్కడి నుంచి తీసుకుంటుంది? రూమ్ 2 లో నుంచి
దాని యొక్క సైజ్ ని తీసుకుంటుంది. దట్ ఈస్ ద రిటర్న్ వాల్యూ. ఇక్కడ లెంత్ బ్రెత్ లేనప్పుడు ఆటోమేటిక్ ఏమొస్తుంది, ద థర్డ్ కన్స్ట్రక్టర్ హ్యాస్ బీన్ రిటర్నింగ్ ద ఫంక్షన్ టు రూమ్ 2, దట్ ఈస్ ద కన్స్ట్రక్టర్ 2. ఓకేనా, రిటర్న్ చేసినప్పుడు దాంట్లో ఉండే వాల్యూనే ప్రోగ్రామ్ షుడ్ బి ఎగ్జిక్యూటెడ్. దిస్ ఈస్ ద అవుట్పుట్ మా. ఓకేనా, see this output ma. When I am passing the value that is 6.9 and 4.2 is the constructor with no argument. Second daniki I am passing two argument, that is length and breadth, whereas the values are assigning I am here, that is room number 2 is 8.2 and 6.6 room number 2 ma. First daniki assign chestanu 6.9 and 4.2, సెకండ్ దానికి అసైన్ చేసినాను. వెరాస్ థర్డ్ దానికి పోయినప్పుడు నేను ఇక్కడ దాని యొక్క వాల్యూ 8.2 వరకే ఇచ్చినాను అన్నమాట. అంటే లెంత్ యొక్క వాల్యూ 8.2 అన్నప్పుడు బ్రెత్ యొక్క వాల్యూ ఎక్కడి నుంచి తీసుకుంటుంది, బ్రెత్ యొక్క వాల్యూ 7.2 అంటే లెంత్ యొక్క వాల్యూ ఎక్కడి నుంచి తీసుకుంటుంది అంటే రూమ్ 2లో 8.2 ఇచ్చినాను కాబట్టి ఆ 8.2 ఇంటూ బ్రెత్ నే క్యాలిక్యులేట్ చేస్తే మనకి అవుట్పుట్ వచ్చింది. సీ ద అవుట్పుట్. See this output. When no argument passed, అంటే ఫస్ట్ దానికి ఎంత వచ్చింది 28.98. సెకండ్ I am passing the argument that is 8.2 and 6.6 ఇచ్చినప్పుడు 54.2. whereas third room number 2 I am not passing any argument. See here I am passing only breadth యొక్క వాల్యూ 7.2 ఇచ్చినాను. whereas 8.2 ఎక్కడ ఉందమ్మా, దానికి ఇచ్చినానమ్మా సెకండ్ రూమ్ నెంబర్ 2 కి ఇచ్చిన వాల్యూనే డిఫాల్ట్ గా తీసుకునేసి మనకి కంపైల్ చేసిందన్నమాట. అంటే ఇక్కడ రిటర్న్ వాల్యూ ఇవ్వకుండానే మనం ఏమొస్తుంది, రూమ్ అంటే కన్స్ట్రక్టర్ యొక్క నేమ్ ఇస్తే ఆటోమేటిక్ గా ఇట్ షుడ్ బి రిటర్న్ టు ద ఫంక్షన్. ఓకేనా, దీన్నే మనం రిటర్న్ వాల్యూస్ అంటాం. ఇస్ ఇట్ క్లియర్ మా? హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్? మిమ్మల్ని ఈ కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ లో ఏదైనా డౌట్స్ ఉందా? మునీష్ ఎక్కడ పోయినారు సార్ పిలుస్తా అంటే? సార్ డిస్టర్బెన్స్ ఉంది సార్ ఇక్కడ. ఎక్కడ మీ దగ్గర? ఓకే ఓకే మా. హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆన్ దిస్ మా? నో సార్. ఓకే, కన్స్ట్రక్టర్ ఓవర్లోడింగ్ క్లియరా? చందు, తేజ క్లియర్ సార్. ఓకే.